నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యా దృక్పథాల నుండి వివిధ కమిటీలు వారి సూచనల్లోని భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్, గోఖలే తీర్మానం, ఈ రెండు కమిటీల నుంచి ఎక్కడ బిట్టు మిస్ చేయకుండా ప్రతి బిట్టు పేజ్ నెంబర్స్తో సహా అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా ఈ టాపిక్ సంబంధించిన ఏవి ఉన్నాయో అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా, ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన కానీ లేదా మొత్తం కంటెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ మీరు రాయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంటర్ కమిషన్ మేరకు విస్తృతంగా ప్రాథమిక పాఠశాలలు వ్యాప్తి జరిగినప్పటికీ ఇది కొద్ది రోజుల్లోనే సన్నగిల్లింది. 1897 నుంచి 1902 వరకు గల మధ్యకాలంలో భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి వ్యాప్తితో భారతదేశం అంతటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ నిశ్శబ్ద కాలంలో భారతదేశ గవర్నర్ జనరల్గా లార్డ్ కర్జన్ నియమించబడ్డారు. లార్డ్ కర్జన్ కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించింది. భారతీయ విద్య ఆధునిక దృక్పథాన్ని సంతరించుకుంది. భారతీయ పరిస్థితికి అనుకూలమైన విద్యను అందించే మార్పులు తీసుకురావడానికి విశ్వవిద్యాలయ కమిషన్ను 1902లో ఏర్పాటు చేశాడు. ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాల్లో విద్యా విజ్ఞాన సంపాదనలతో పాటు శీల నిర్మాణం జరిగే విద్యా సంస్థలుగా రూపొందించడానికి తగిన విద్యా విధానం కోసం భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ను ఎప్పుడు నియమించారు? 1902. విశ్వవిద్యాలయ కమిషన్ అధ్యక్షులు థామస్ ర్యాలీ, సభ్యులు సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి, జస్టిస్ గురుదాస్ బెనర్జీ. భారతదేశంలో భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి సంభవించిన కాలం 1897 to 1902. భారతీయ విద్యా వ్యవస్థలో ఏ సంవత్సరమును నిశ్శబ్ద కాలంగా పరిగణిస్తారు? 1897 నుంచి 1902. నూతన విశ్వవిద్యాలయాలు స్థాపించకుండా ఉన్న వాటినే సంస్కరించాలని చెప్పిన కమిషన్ భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1902. ఈ కమిషన్ ప్రభావం వల్లనే అప్పటి వరకు విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది. రిపీట్ అగైన్, ఈ కమిషన్ ప్రభావం వల్లనే అప్పటి వరకు విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటైందంటే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1902 కమిషన్ ప్రభావం వల్లనే. భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలు చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై ఆధిపత్యం ఇవ్వటం, పరీక్ష విధానాలను మెరుగుపరచడం, 3 ఏళ్ల డిగ్రీ తరగతులను ప్రవేశపెట్టడం, విశ్వవిద్యాలయ సెనేట్ మరియు సిండికేట్లను పునర్వ్యవస్థీకరణ చేయటం. నెక్స్ట్, ఈ కమిషన్లో సూచించిన అంశాలు చాలా వరకు దేని మీద ఆధారపడ్డాయి? లండన్ యూనివర్సిటీ యాక్ట్ మీద ఆధారపడి ఉన్నాయి. 1902లో విశ్వవిద్యాలయాల కమిషన్ సూచనలు అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదించబడింది. దీనినే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1904 అంటారు. మన దేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1905 నుంచి 1920. ఈ కారణంగా మన దేశంలో జపనీస్ నమూనా విద్యా విధానం అమలు చేయాలన్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఏ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే ప్రవేశపెట్టిన ఒక బిల్లు ఫలితంగా ప్రాథమిక విద్య నిర్బంధం చేయబడింది? ఏ సంవత్సరం అంటే 1904. 1910లో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా అవకాశాలను భారతదేశంలో కల్పించాలని రాజ్యాంగ సంబంధమైన శాసన మండలిలో ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టిన వారు గోపాలకృష్ణ గోఖలే. రాజకీయ పరంగా ఉచిత ప్రాథమిక విద్యకు మూలమైన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే.
ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టిన మొట్టమొదటి భారతీయుడు గోపాలకృష్ణ గోఖలే. 1910 సంవత్సరంలో శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శాసన మండలిలో సభ్యుడిగా చేరారు. నిరక్షరాస్యులు అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీ పడలేదు అని వాదించిన వారు గోపాలకృష్ణ గోఖలే. గోఖలే తీర్మానం ప్రకారము ఏ సంవత్సరం వారికి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి? 6 నుంచి 10 సంవత్సరాల బాలలు. 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచితంగా విద్యను అందజేయాలని సూచించిన కమిటీ గోఖలే తీర్మానం. ఈ విధంగా కూడా అడగొచ్చు, సో అందుకని ఇలా ఇచ్చాను. గోపాలకృష్ణ గోఖలే సూచించినది కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలి, ఒక ప్రత్యేక కార్యదర్శిని నియమించాలి, ప్రాథమిక విద్య నిర్వహణ కోసం చేసే ఖర్చులు స్థానిక సంస్థలు ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాలి. ఎగ్జామ్లో 2:1 నిష్పత్తిలో ఇచ్చాను, చూసుకోండి. కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని సూచించినది గోఖలే తీర్మానం. గోపాలకృష్ణ గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం మరలా ఏ సంవత్సరంలో బిల్లును ప్రవేశపెట్టారు? 1911వ సంవత్సరంలో. స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యా వ్యాప్తికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకునే విధంగా సెస్సును విధించుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. 6 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలను బడిలో చేర్చని వారి తల్లిదండ్రులను శిక్షించాలని సూచించిన కమిటీ గోపాలకృష్ణ గోఖలే. దీని ప్రభావం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం 1913లో నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. గోపాలకృష్ణ గోఖలే గారు ప్రవేశపెట్టిన బిల్లులకు చలనం వచ్చి ప్రవేశపెట్టిన విద్యా విధానం నూతన విద్యా విధానం 1913. గోపాలకృష్ణ గోఖలే సూచించినది. ఎగ్జామ్లో గోపాలకృష్ణ గోఖలే సూచించని అంశము లేదా సూచించనది అని అడిగాను. స్త్రీ విద్యను ప్రోత్సహించాలి, ఉన్నత ప్రాథమిక పాఠశాలలో అవసరమున్న ప్రదేశాల్లో స్థాపించాలి, పూర్వ ప్రాథమిక పాఠశాలను విస్తరించి అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలి. సో ఇవన్నీ సూచించారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 లేదా 1:40గా ఉండాలని సూచించిన కమిటీ గోఖలే తీర్మానం. ప్రాథమిక విద్య ముసాయిదా చట్టం బిల్లు వీగిపోతుంది అని నాకు తెలుసు. విధి నిర్వహణ విషయంలో కృషి చేయకపోవడం కంటే కృషి చేసే విప్లవం అవ్వడం ఉత్తమం అని మాట్లాడి విద్యకు సంబంధించి బ్రిటిష్ వారితో వాదించిన వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే. సో ఇది టీచర్స్, మీరు వీలైతే నోట్బుక్లో రాసుకోండి, లేదా మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే పీడిఎఫ్ పైన నెంబరు చూసారా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే కేవలం 50 రూపీస్కి మీకు ప్రతి టాపిక్ ఇవ్వటం జరుగుతుంది. ఇలా 2 కమిటీలు సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి, లేదా బౌద్ధ కాలంలో విద్యా విధానం, ఇస్లాం కాలంలో విద్యా విధానం, ఉపాధ్యాయ సాధికారత, సో ఇలా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన టోటల్ టాపిక్స్ సంబంధించిన పీడిఎఫ్స్ కేవలం 50 రూపీస్కి ఇవ్వటం జరుగుతుంది. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి. అలాగే ఒక పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పీడిఎఫ్లే కాదండి, కంటెంట్కి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పీడిఎఫ్లు అలాగే ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.